శివ నందన్ ఆఫీస్ రూమ్కి వచ్చాడు. అప్పటికే నందన్ తన సెక్యూరిటీ ఎంప్లాయీస్ అందరితో చాలాసేపు మాట్లాడాడు. శివ సార్, మీరు చెప్పినట్లే చీఫ్ డైరెక్టర్ నాగ్ని, ఇన్ఛార్జ్ సెక్యూరిటీ భావనని వాళ్ళ ప్లేసెస్ మార్చాను అని లేచి నిల్చుంటూ రెస్పెక్ట్గా అన్నాడు నందన్. శివ చిన్నగా నవ్వి అక్కడే కూర్చొని అక్కడున్న ఫైల్స్ కాసేపు చూశాడు. అదే సమయంలో తలుపును తోసుకుంటూ పొడవైన అందమైన లేడీ బెస్ట్ స్టైలిష్ డ్రెస్లో విసురుగా అక్కడికి వచ్చింది. ఆమెను చూస్తేనే అర్థమవుతుంది చాలా చిరాగ్గా ఉందని. ఆమె అలా సడన్ గా రావడంతో షాక్ అయిన నందన్, హూ ఆర్ యూ? మేనర్స్ లేదా? వితౌట్ పర్మిషన్ నా రూమ్కి ఎందుకొచ్చావు అని చాలా సీరియస్గా అడిగాడు. హౌ డేర్ యూ నాతో ఇలా మాట్లాడతారా? నేనెవరో తెలుసా? బాంబేలో నేనొక ఫేమస్ టీవీ హీరోయిన్ని. మీ దగ్గర యాక్ట్ చేయటానికి బ్రతిమిలాడి తీసుకొనొచ్చారు. ఇప్పుడు మేనర్స్ లేదా అని మాట్లాడుతున్నారు అని ఆమె అనగానే నందన్ కాస్త తగ్గి, సారీ, బట్ వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావడం మినిమం కర్టసీ అని అన్నాడు. ఆ మాటతో ఆమెలో కోపం ఇంకా పెరిగి పళ్ళు పటుపటా కొరికింది. ఆమె కోపానికి నందన్ షాక్ అయ్యి, ఇట్స్ ఓకే, మీరెందుకింత యాంగ్రీగా ఇక్కడికొచ్చారు అని అన్నాడు. నేను మీ కంపెనీ తరపున యాక్ట్ చేస్తున్నాను. అగ్రిమెంట్ అప్పుడే కొన్ని కండిషన్స్ పెట్టాను. అవి మీరు క్రాస్ చేశారు అని పొగరుగా అన్నది హీరోయిన్ శాన్వి. వాట్? ఏం జరిగింది? మేమే విషయంలో మీకు కండిషన్ని క్రాస్ చేశాం అని అన్నాడు నందన్. నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. అలాంటిది ఈరోజు షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేశారు. నా ఒక్కరోజు ఎంతో విలువైనది. ఆల్రెడీ నెక్స్ట్ 3 months షెడ్యూల్ క్లోజ్ అయిపోయింది. ఈరోజు నేను మీకు షూటింగ్ చేయకపోతే మరొక ఎక్స్ట్రా డే నేను మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అది నాకు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు ముందే చెప్పాను, ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయ్యేదుంటే నాకు 1 week ముందు చెప్పాలి అని. మీరు అలా ఎలా షూటింగ్ క్యాన్సిల్ చేస్తారు? అది కూడా ఏదో చిన్న విషయానికి అని అరిచింది శాన్వి. ఆమె అరుపులకు నందన్లో సహనం నశించి, ఎక్స్క్యూజ్ మీ, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? నేను ఈ కంపెనీ సీఈఓ నందన్ కుమార్ అని సీరియస్గా అన్నాడు. వాట్ అని నమ్మలేనట్లుగా అతని వైపు చూసింది శాన్వి. షూటింగ్ క్యాన్సిల్ చేసింది మిస్టర్ నందన్ అని శాన్వికి తెలుసు. కానీ అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు అని, తను మాట్లాడేది అరిచేది అతనితోనేనని ఆమె అనుకోలేదు. ఒక్క క్షణం షాక్ అయ్యి ఆమె తన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంది. ఓకే మిస్ శాన్వి, కంపెనీలో కొన్నిసార్లు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందే. మేమొక్కరోజు ఎక్స్ట్రా అయినందుకు మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాం అని అన్నాడు నందన్. మీరు మీకు నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు రూల్స్ మారిస్తే మాకెలా కుదురుతుంది? యునో, నేను చాలా పెద్ద స్టార్ని. నాకు బాంబే సిటీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. నేనిక్కడికొచ్చి మీ సీరియల్లో యాక్ట్ చేస్తున్నానంటే దానికి ఒక కారణం భావన. ఆమె నా ఫ్రెండ్. తను ఎంతో రిక్వెస్ట్ చేయగా నేనిక్కడికొచ్చాను. ఇప్పుడు మీరు తనని వేరే బ్రాంచ్కి షిఫ్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తేనే తను నిన్ననే ఈ బ్రాంచ్కి షిఫ్ట్ అయింది. హీరోయిన్స్కి కంఫర్ట్ చూడాలి కదా. అయినా ఇక నేను మీ సీరియల్లో యాక్ట్ చేయను. ఇప్పుడే నేను మీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తున్నాను అని ఎలా పడితే అలా అరుస్తుంది శాన్వి. ఆమె అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు నందన్. ఈ రోజంతా ఏంటి? శివ ముందు ఇలా బుక్ అవుతున్నాను. శివ ముందు ఒక చేతగాని డైరెక్టర్గా మిగిలిపోతున్నాను ఛా అని అనుకున్నాడు నందన్. మిస్ శాన్వి, మా కంపెనీలో సడన్గా ఓ ప్రాబ్లం వచ్చింది. దాని గురించే ఈరోజు షూటింగ్కి బ్రేక్ ఇచ్చాను. అసలు మీరే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చారు అని అన్నాడు నందన్. నాకు మీ కంపెనీతో కలిసి వర్క్ చేయాలని లేదు. ఇకపోతే నేనొచ్చిన పని చాలా ఈజీ. మీరు కాంట్రాక్ట్లో ఉన్న కండిషన్స్ ఏ ఒక్కటి క్రాస్ చేసినా నాకిచ్చే అమౌంట్ 5 times ఎక్స్ట్రా ఇవ్వాలని కాంట్రాక్ట్లో ఉంది. అంటే ఇప్పుడు దాదాపు మీరు నాకు 2 crores ఇవ్వాలి అని సీరియస్గా అన్నది శాన్వి. శివ తన కాఫీ కప్ కింద పెట్టి శాన్వి వైపు చూశాడు. చూడ్డానికి చాలా అందంగా సున్నితంగా ఉంది. నోరు తెరిస్తే ఏంటి ఇంత కంపుగా ఉంది? అసలైనా ఒక కంపెనీ సీఈఓనే సవాల్ చేస్తున్న
ఈమె ధైర్యం ఏంటి అని తనలో తాను అనుకుని నందన్ వైపు చూశాడు శివ. అప్పటికే నందన్కి చాలా భయంగా ఉంది. శివ చూపుతో అతను చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. ఏంటి తమాషాగా ఉందా? నువ్వే కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి నువ్వే మమ్మల్ని నష్టపరిహారం అడుగుతున్నావు, అది కూడా 2 కోట్ల అని సీరియస్గా అన్నాడు నందన్. అది కాంట్రాక్ట్లో రాసుంది, మీరు సిగ్నేచర్ కూడా చేశారు. మీ హై ప్రొఫైల్ని చూసుకొని నన్ను తొక్కేయగలను అని అనుకుంటున్నారేమో. అది మీ వల్ల కాదు. నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. మీరు నాకు ఏ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను వెంటనే మా లాయర్తో మాట్లాడి మీ మీద కేస్ ఫైల్ చేస్తాను అని అన్నది శాన్వి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగాడు శివ. శాన్వి శివ వైపు చూస్తూ, నీ ఐడెంటిటీ ఏంటిక్కడ? మనోహర్ గ్రూప్స్ తరపున మాట్లాడటానికి నీ క్వాలిఫికేషన్ ఏంటి? మిస్టర్ నందన్, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ చిన్న ఎంప్లాయ్ మధ్యలో వస్తుంటే మీరేం చేస్తున్నారు? ఇదేనా మీ కంపెనీ మర్యాద? అయినా ఇదంతా కాదు. నేను చెప్పేది వెరీ సింపుల్. మీ అగ్రిమెంట్ ప్రకారం మీరు 2 crores నాకు ఇవ్వండి. అప్పుడు నేను మీ సీరియల్ కంప్లీట్ చేస్తాను. లేకపోతే మీ కంపెనీ 2 crores కన్నా ఎక్కువ లాస్ అవుతుంది అని అన్నది. వాట్ డు యు మీన్ అని కోపంగా అన్నాడు నందన్. అతను ఎన్నో సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాడు. కానీ ఇలా యాక్టర్ తనకి జీతమిచ్చే బాస్ని బెదిరించడం ఇదే ఫస్ట్ టైం. మిస్టర్ నందన్, లాటిన్ గ్రూప్స్ ఇప్పటికే తమతో కలిసి వర్క్ చేయటానికి నాకు డబల్ అమౌంట్ ఇస్తానని ఆఫర్ చేశారు. నేను భావన కోసమే అక్కడికి వెళ్లకుండా మీ సీరియల్ చేస్తున్నాను. నాకు కాంపెన్సేషన్ ఇవ్వండి, మీకు వర్క్ చేసి పెడతాను. లేదంటే నేను లాటిన్ గ్రూప్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అని అన్నది శాన్వి. మనోహర్ గ్రూప్స్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీకెంత ధైర్యం? దీని నుండి తప్పకుండా నువ్వు లెసన్ నేర్చుకుంటావు అని అన్నాడు నందన్. శాన్వి ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి, చూడండి నందన్ గారు, మీరు మీ కంపెనీ గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు. నాకు లాటిన్ గ్రూప్ సపోర్ట్ ఉంది. నేను మీ గురించి భయపడతానని అనుకున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీ కంపెనీ ఇంకా ఎక్కువ రోజులు ఉండదు అని వెటకారంగా అన్నది. లాటిన్ గ్రూప్స్ ఆమెని చాలా రోజుల నుంచి అట్రాక్ట్ చేస్తుంది. ఆమెకు తెలిసింది నటన. ఎవరెక్కువ డబ్బులిస్తే వాళ్ళ దగ్గరే నటిస్తుంది. ఏ కంపెనీ తరపున యాక్ట్ చేస్తే వాళ్లే తనకి ప్రొటెక్షన్ ఇస్తారని శాన్వి ఒపీనియన్. నందన్కి చాలా చిరాగ్గా ఉంది. సీరియస్గా శాన్వి వైపు చూస్తున్నాడు. మీరు ఏమన్నా ఎలా చూసినా నేను ఫైనల్గా చెప్పేది ఒక్కటే. మీ కంపెనీకి నేను ఇకపై డేట్స్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా నాకు 2 crores ఇవ్వాల్సిందే, లేదా మీపై కేసు వేస్తాను అని అన్నది శాన్వి. లాటిన్ గ్రూప్ సపోర్ట్ చూసుకొని ఇలా మాట్లాడుతున్నావు. అయితే ఈరోజు నువ్వు తీసుకున్న ఈ డెసిషన్కి ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఫీల్ అవుతావు అని నవ్వుతూ అన్నాడు శివ. అతని వైపు కూల్గా చూస్తూ, ఏంటి నన్ను భయపెడుతున్నావా? నువ్వు మనోహర్ గ్రూప్స్లో వర్క్ చేసే ఒక చిన్న కుక్క పిల్లవి. నా ముందు నీకు ఇంత అహంకారమా? మేబీ నువ్వే ఫ్యూచర్లో నడి రోడ్డు మీద ఉంటావేమో. మిస్టర్ నందన్, మీ కంపెనీకి డబ్బు పోగొట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనుకుంటా. నా లాయర్ దగ్గర నుండి నోటీస్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని సీరియస్గా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాన్వి. ఆమె అలా మొహం మీద కొట్టినట్లు చెప్పి వెళ్లటంతో నందన్ మొహం వాడిపోయింది. శివ ముందు చాలా ఇన్సల్టింగ్గా అనిపించింది. మనోహర్ గ్రూప్స్ని మేనేజ్ చేయడంలో ఈరోజు తన పర్ఫార్మెన్స్ చాలా చెత్తగా ఉందని నందన్కే అనిపించింది. శివ సార్, ఐఎమ్ సో సారీ. నేను నా వర్క్ సరిగా చేయలేదు. ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ అని రిక్వెస్ట్గా అన్నాడు నందన్. ఇది నీ ప్రాబ్లం కాదు నందన్, ఇది లాటిన్ గ్రూప్స్ నుండి వస్తున్న ప్రెషర్. వాళ్ళని ఎదుర్కోవటం చాలా ఈజీ, సో డోంట్ వరీ అని కూల్గా అన్నాడు శివ. శివ సార్, శాన్విని ఎలా డీల్ చేద్దాం అని అన్నాడు నందన్. నో నందన్, ప్రస్తుతం నువ్వు చేయాల్సిందల్లా వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ని బాగా డెవలప్ చేయి. శాన్వి తనకి లాటిన్ గ్రూప్ సపోర్ట్ ఉందని అంత పొగరుగా బిహేవ్ చేసింది. తను మాత్రమే కాదు, మేధా ఫ్యామిలీ, రాయ్ ఫ్యామిలీ వీళ్ళందరూ ప్రస్తుతం లాటిన్ గ్రూప్స్ని చూసుకొని విర్రవీగుతున్నారు.
ఏదో ఒక రోజు లాటిన్ గ్రూప్ డౌన్ అవుతుంది. ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళంతా తాము ఎంత స్టూపిడ్ పని చేశామనేది తెలుసుకుంటారు హ్మ్? అని అన్న శివ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అతని వెనకే నందన్ కూడా బయటికి వచ్చాడు. నందన్కి స్టూడియోలో ఏమేం వర్క్స్ ఎలా చేయాలో శివ కొన్ని సజెషన్స్ ఇచ్చి అప్పటి వరకు నందన్లో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని పోగొట్టి అతనిని ఎంగేజ్ చేశాక శివ అక్కడి నుంచి ఐలాండ్కి వెళ్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సురభి నుంచి శివకి కాల్ వచ్చింది. ఫారిన్ నుంచి ఓ వ్యక్తి మన ఆఫీస్కొచ్చాడు. అతను తనని తాను నీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అతని వెంట ఓ లేడీ కూడా ఉంది. వాళ్ళు షికా గ్రూప్స్లో పెట్టుబడి గురించి నీతో మాట్లాడాలి అన్నారు. ప్రజెంట్ వాళ్ళు జ్యోతి టవర్స్లో ఉన్న రెస్టారెంట్లో ఉన్నారు అని చెప్పింది సురభి. శివకి వింతగా అనిపించింది. అది కూడా ఫారిన్ నుంచి నా ఫ్రెండ్స్ అని చెప్పుకొనొచ్చారా? నేను నేరుగా ఇంతవరకు ఏ బిజినెస్ పర్సన్తో మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ నాతో మాట్లాడాలనుకున్నప్పుడు నన్ను వెతుక్కుంటూ రావాలి, లేదా నాకు కాల్ చేయాలి. కానీ సురభి దగ్గరికి ఎందుకు వెళ్లారు అని అనుకున్న శివ వెంటనే ఐలాండ్ నుంచి జ్యోతి టవర్స్కి వెళ్ళాడు. జ్యోతి టవర్స్ రిసెప్షన్లోనే సురభి శివ కోసమే వెయిట్ చేస్తూ ఉంది. శివని చూడగానే అతని దగ్గరకొచ్చి, శివ, అతను అండ్ ఆ లేడీ నీ ఓల్డ్ ఫ్రెండ్స్ అంట. వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. వాళ్ళ హుందాతనం చూస్తుంటే ఓవర్సీస్లో చాలా గొప్ప హోదాలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కూడా ఎప్పుడూ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పలేదు కదా అని అన్నది సురభి. వాళ్ళ పేర్లేంటి అని అడిగాడు శివ. అతని పేరు మిస్టర్ మార్క్ జెంటిల్. అతను చాలా మంది బాడీగార్డ్స్తో కలిసొచ్చాడు. షికా గ్రూప్స్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తామని అంటున్నారు. కానీ అతని వెంటున్న లేడీ ఎవరో నాకు తెలీదు. తను బాంబే సిటీలో చాలా పెద్ద స్టార్ అని అనిపిస్తుంది. ఆమె తన గురించి ఏం చెప్పలేదు. వెళ్ళి మాట్లాడు అని అన్నది సురభి. మార్క్ జెంటిల్ అని పేరు వినగానే శివకి చాలా కోపమొచ్చింది. సురభి, నువ్వు నీ ఆఫీస్కి వెళ్ళు, నేను వాళ్ళని డీల్ చేస్తాను అని అన్నాడు శివ. విషయం ఏంటి శివ? నీ ఫ్రెండ్ గురించి నేను తెలుసుకోకూడదా అని అన్నది సురభి. అలాంటిదేం లేదు. నువ్వు ముందైతే ఆఫీస్కి వెళ్ళు. అండ్ నువ్వు దీని గురించి అస్సలు టెన్షన్ పడకు, థింక్ చేయకు అని అన్నాడు శివ. సురభి అతని మాటలు ఇష్టం లేనట్లుగా పెదవిని కోపంగా కొరికింది. శివ నన్ను కావాలనే తన ఫ్రెండ్స్ దగ్గర ఉండనివ్వకుండా పంపిస్తున్నాడు. తన సర్కిల్ గురించి నాకు తెలియకూడదని శివ అనుకుంటున్నాడు అనుకుంటా అని అనుకుంది సురభి. ఓకే, నేను వెళ్తున్నాను అంటూ మూతి తిప్పుకొని లిఫ్ట్లో వెళ్ళిపోయింది సురభి. ఆమెకి చాలా క్యూరియస్గా ఉంది. శివ యొక్క ఫ్యామిలీ ఏంటి, అతని వెనక ఏం జరుగుతుంది, అసలు అతను ఎవరు, ఇంత పవర్ ఎలా వచ్చింది, ఈ విషయాలన్నీ సురభికి ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఒక ఫారిన్ బిజినెస్ మ్యాన్ శివ కోసం ఇక్కడికొచ్చాడు. అసలు శివ చేసే బిజినెస్ ఏంటి, శివ వెనుక ఎవరెవరున్నారు అని ఆలోచిస్తూ తన ఆఫీస్కి వెళ్ళిపోయింది సురభి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? ఆ పేరు వినగానే శివకి ఎందుకు కోపం వచ్చింది? వాళ్ళెవరూ సురభికి తెలియకూడదనే శివ సురభిని వెళ్ళిపోమని అన్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.